అంటే శరణాగతి అంటే ఏమిటి? అహంభావ రహిత స్థితే శరణాగతి. నీ సంకల్పమే నెరవేరగాక, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు మనకేదో సంకల్పం వస్తుంది కదండి, ఈ సంకల్పం పక్కన పెట్టి భగవంతుడి సంకల్పాన్ని అక్కడ పెట్టుకోవటం, అది శరణాగతి. ఇప్పుడు నాకేదో సంకల్పాలు వస్తున్నాయి కదా, ఈ సంకల్పాన్ని పక్కన పెట్టి భగవంతుడి సంకల్పాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అది శరణాగతి. నువ్వు విచారణ మార్గంలో ప్రయాణం చేయి, శరణాగతి మార్గంలో ప్రయాణం చేయి. మనస్సు ఎక్కడి నుంచి అయితే మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు ఏదొచ్చాక అన్నీ వస్తున్నాయో అది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఉదయించి వస్తుంది. అది ఎక్కడో బయట నుంచి రావటం నీ దేహంలోంచే ఉదయించి వస్తుంది. అది నీ దేహంలో మన గురు పౌర్ణమి రోజున పెట్టి చెప్పుకున్నాం మనం. నిర్వాణ సుఖం, ఆత్మసుఖం, అజ్ఞాన సుఖం, అలౌకిక సుఖం, అభౌతిక సుఖం. అది పంచభూతాలకు సంబంధించింది కాదు, లోకానికి సంబంధించింది కాదు. ఆత్మసుఖం లోకానికి సంబంధించింది కాదు, ఇంద్రియాలకు సంబంధించింది కాదు, బుద్ధికి సంబంధించింది కాదు. అది పరమ పవిత్రమైనది కాదు, స్వతంత్రమైనది. నిర్వాణ సుఖం లోకానికి సంబంధించింది కాదు. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్. అది స్వతంత్రమైనది. అంతేకాని బాహ్యమైన మనుషుల మీదో, బాహ్యమైన వస్తువుల మీదో, బాహ్యమైన సంఘటనల మీదో, బాహ్యమైన పదార్థాల మీద ఆధారపడిన సుఖం కాదు నిర్వాణ సుఖం. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం. ఇవన్నీ నీడలే ఈ లోకాలు. ఈయన ఉన్నది ఒకటే వస్తువు, బ్రహ్మం అంటే ఒకటంటే ఒక్కటే, రెండవది లేదు. ఇవన్నీ నీడలు. నీ జీవితాలు, ఈ జీవులు, ఈ నక్షత్రాలు, ఈ రాశులు, ఈ మేన రాశి అని ఇంకో రాశి అనేది చెప్తారు, ఇవన్నీ ఊరికే షాడోస్. వ్యవహారిక సత్యాలే. వ్యవహారిక సత్యాలని ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, ఆల్ స్టార్స్ ఆర్ షాడోస్. ఈ నక్షత్రాల గతి కూడా వాడి మీద ఆధారపడి ఉంటాయి. ఎవడి మీద? బ్రహ్మం మీద ఆధారపడి ఉంటాయి. ఈ నక్షత్రాల గతి కూడా ఆ బ్రహ్మం మీద ఆధారపడి, ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటాయి. పంచభూతాలు కూడా ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటాయి. ఉన్నది ఒకటే స్వతంత్రమైనది సృష్టిలో, బ్రహ్మం ఒకటే. అది తప్పించి రెండోది లేనే లేదు. రెండోది ఏదో ఉందనుకుంటున్నావు. నీకు భయం ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది, చావు సిద్ధమవుతుంది.